పూజ అనేది రెండు విధాలుగా ఉంటుంది. బాహ్య పూజ, ఆంతర పూజ. శుచి స్నానం అనేది కూడా రెండు విధాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. బాహ్య స్నానము, ఆంతర స్నానం. సబాహ్యాభ్యంతర శుచి. బాహ్య ఆభ్యంతర శుచి. బయట లోపల కూడా శుచిగా ఉండాలి. భగవన్నామస్మరణ అనేది బయట లోపల కూడా మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. అటువంటి ఆ పూజ బాహ్య పూజ, ఆంతర పూజ. బయట చేసుకునే పూజ, లోపల చేసుకునే పూజ అని రెండు విధాలుగా ఉంటుంది. బయట చేసే పూజ మనందరికీ తెలిసినట్టుగా ఒక ప్రతీక, ఒక విగ్రహాన్ని, ఒక గుర్తుని, ఒక చిహ్నాన్ని పెట్టుకుని దానికి పూజ చేయటం. ఒక బింబం, ఒక కలశం, ఒక చిత్రపటం లేదా ఒక మూర్తి, ఒక విగ్రహం, దాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవటం. సమాజం కోసం ఒక దేవాలయంగా నిర్మాణం చేసి అక్కడ ఆ స్వామి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేసి అక్కడ అర్చనలు చేయటం. ఇదంతా కూడా బాహ్య పూజ పద్ధతి. ఇది కాక బాహ్య పూజలోనే ఇంకొక మెట్టు పైకి వెళ్ళి కూడా భగవంతుడు ఉపదేశం చేశాడు. ఏమిటది అంటే, బాహ్యంగా కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. విశ్వరూప సందర్శనం అని మనం ఏదైతే చెప్తున్నామో, ఆ భగవంతుణ్ణి విశ్వరూపంగా దర్శించుకుని ఆ విశ్వరూపాన్ని మనస్సులో భావన చేసి ధ్యానం చేయటం, ఇది ఒక విధమైన, అంటే పైమెట్టు, పై స్థాయి బాహ్య పూజ అని భగవంతుడు చెప్పి, ఇది ఈ బాహ్య పూజ అనే ఈ విశేషమైన ఈ బాహ్య పూజని విశ్వరూపంగా భగవంతుడిని చూసి పూజ చేసుకోవటం అనేటువంటి ఈ బాహ్య పూజని 13 సెకండ్లు, అంటే మిల్లీ సెకండ్ అని చెప్పుకున్నాం మనం. కనురెప్పపాటు కాలం, అట్లా కళ్ళు మూసి తెరిచేంత కాలం 13 సెకండ్లు చేసినా కూడా దానికి వచ్చే ఫలాన్ని భగవంతుడు చెప్పాడు. అలాగే 12 నిమిషాలు, అంటే 12 మినిట్స్ అని అనుకోవచ్చు, 12 నిమిషాలు చేసేటువంటి ఆ పూజకి అశ్వమేధ యాగ ఫలాన్ని చెప్పాడు. అదే ఒక మధ్యాహ్నం వరకు, ప్రొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు చేసినట్టయితే దానికి వచ్చే ఫలాన్ని భగవంతుడు 1000 అశ్వమేధ యాగాల ఫలం అని చెప్పాడు. ప్రొద్దునుంచి ఇక సాయంత్రం వరకు, అంటే పగలంతా మనం చేసుకునేటువంటి పూజ, ఈ పూజతో వచ్చే ఫలం 1,00,000 అశ్వమేధ యాగాలతో పాటుగా ఆ రాజసూయ యాగ ఫలం కూడా వస్తుంది అని భగవంతుడు ఈ విధంగా ఆ పూజా వైభవాన్ని, పూజా వైశిష్ట్యాన్ని మనకి వివరించి చెప్పాడు. ఆ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం.